నీకేరా? ఎవరిని ఎవరు ముక్కుకుంటే రాళ్ళ కన్నా ముక్కుని, పాముల కన్నా ముక్కుని, చెట్టు కన్నా ముక్కుని, నీకేమి? నువ్వు ముక్కేదేమిలో నువ్వు ముక్కున వెళ్ళు. అదర్ రిలీజియన్ రెస్పెక్ట్ ఇయ్యలేని వాడు ఒక మతంలో ఉండే అర్హత లేదండి నాకు తెలిసి. నువ్వు మనిషిగా ఉన్నావు, మనిషిగా బ్రతుకు, సాటి మనిషికి నీ వల్ల అయితే సహాయం చేయి, లేకుంటే సాటి మనిషిని విమర్శించకూడదు. బైబిల్ ప్రకారంగా న్యాయము తీర్చకూడదు. నువ్వు న్యాయం తీర్చడం ఏంది? నువ్వు డబ్బులు పెట్టు, నేను డిబేట్కి వస్తా. నువ్వు మనిషివు, వాడు మనిషి. మీరు మనిషిని సృష్టించిన దేవుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి పంచాయతీ చేశాక వీడెవరు వాడెవడండి బాబు? శివన్న గారు కరెక్ట్ మీరు చెప్పేది. దేవుడిని తీసుకొచ్చి దేవుడు కనిపించలేదు, దేవుడు రాడు, ఇలాంటి వాళ్ళకి రాడు. దేవుడు చెప్పాడా నా గురించి డిబేట్ చేయండి అని చెప్పాడా? ఏ పుస్తకంలో? వీళ్ళకన్నా ఎప్పుడో పుట్టినటువంటి వ్యక్తి సార్, వీళ్ళకన్నా ఎప్పుడో పుట్టినటువంటి వ్యక్తి. అసలు దేవుడు అంటే ఆయన దేవుడు అంటే మనం ఆయనతో మాట్లాడేకి మనం ఏ పార్టీ వాళ్ళము, ఆయన మనతో మాట్లాడే వాళ్ళకి మనం ఏ పార్టీ వాళ్ళము సార్? శివన్న చెప్పండి. దేవుడు నా దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్ప అయితే నీ ఇంట్లో పెట్టు, నువ్వు మొక్కుకో, నువ్వు గుండు గురించుకో, ఒళ్ళంతా కత్తితో గీచుకో, ఎక్కడన్నా పడిపో. నా దేవుడు గొప్పవాడు అయితే నేను కాపాడుతాడు. శ్రమలు వస్తాయండి, మనుషులకు శ్రమలు వస్తాయి. నువ్వు న్యాయ ప్రకారంలో వెళ్ళలేదు, సహనంతో ఉంటే క్రైస్తవ జీవితంలో ఉండమనండి, లేకుంటే తెగించి చచ్చిపోయిన తట్టుంటే ఈ విదేశీల కన్నా వెళ్ళండి. ఇలా చావనీయకుండా బ్రతకానీయకుండా ఊరిక మనుషులను రెచ్చగొట్టి మతాలను చిచ్చులు పెట్టే ఈ క్రైస్తవులలో ఒక ఐక్యత లేనప్పుడు ఇతరుల అన్యులు కూడా వీళ్ళ యొక్క బలహీనతను వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు కదన్నా. అరే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, వీళ్ళలోనే చూడు వీడి మీద వాడు పైన వీడు, ఇలా డబ్బులకి ఎక్కడో మణిపూర్ లో జరిగిన దానికి వీడింత కోట్లు కొట్టేసి వాడన్ని లక్షలు దొబ్బేస్తున్న ఒకరిపైన ఒకరు చెప్పుకొని ఈ రోజు ఒకరి దగ్గరికి ఒకరు రాకుండా ఉంటే ఇతరులు ఆ బలహీనం క్యాచ్ చేస్తున్నారు. మీరు ఏం క్రైస్తవం గురించి ఏం చెప్పాలని సమాజానికి, ఏం మెసేజ్ ఇవ్వాలని మీరు క్రైస్తవులు? ఒక 70 ఇంచెస్ టీవీ దొరికింది, ఒక మంచి బట్టలు వేసుకొని రాత్రి ఆ రాజేష్ మహాసేన లైవ్ పెట్టి అంటున్నాడు ఎవరో బీకేఆర్ అంట, ఆయన లోపల ఇన్నర్ వేర్ లేక డబ్బులు అడుక్కుంటున్నాడంట. ఎంత క్రైస్తవ జీవితంలో ఏంటండి? భిక్షగాడు కూడా ఉండడండి. భిక్షగాడు చెప్పుకుంటాడా మా అన్నం పెట్టి అంటాడు కదా నాకు ఇన్నర్ వేర్ లేదని అడుగుతాడా? టీవీలో ఒక టీవీ దొరికిందని ఆ టీవీలో లైవ్ పెట్టి చెప్తున్నాడు నాకు ఇన్నర్ వేర్ లేదండి, ఇన్నర్ వేర్ తీసుకున్నాక డబ్బులు లేవని బీకేఆర్ అంటున్నాడు. మళ్ళీ అజయ్ బాబు గారు ₹1 కోటి వాళ్ళ మిస్సెస్ పైన ట్రాన్స్ఫర్ చేస్తున్నారని బీకే గారు, ఈయన పాసు ఆయన పాసు, మళ్ళీ అంతా ఒకే యూనిటీ. సార్ మీరు చెప్పినట్టుగా సార్ మణిపూర్ సంఘటన విషయంలో కూడా మొట్టమొదటిసారి స్పందించింది రాసింది కూడా నేనే సార్. మీరు ఈ లైవ్ కూడా ఇప్పుడు మీరు మాట చూస్తున్నారు. మణిపూర్ ఘటన వెనక ఆర్ఎస్ఎస్, నేను ఎప్పుడో చెప్పాను సార్. మణిపూర్ ఘటన వెనక అని నేను ఎప్పుడో చెప్పాను సార్. మీరు చెప్తుంటే అది మణిపూర్ కూడా గుర్తు చేశాను సార్. క్రైస్తవుల భూములే టార్గెట్గా కూడా నేనే సార్. నెక్స్ట్ స్టెప్స్ ఇవన్నీ అంటే మణిపూర్ది కూడా మీరు గూగుల్లో కొడుతూ వస్తారు సార్. జైభీమ్ టీవీ అప్పుడు కూడా ఫైట్ చేసి నేను ఒక్కనే సార్ ఫైట్ చేసింది మణిపూర్ కూడా. ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళందరూ కూడా నకిలీలు. ఎందుకోసం అంటే వాళ్ళందరూ ఎంత సార్ ఒక్కటి చిన్న సార్ మీకు ఒకటి చిన్న చెప్తాను సార్. ఎందుకోసం అంటే మీరు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, వండర్ఫుల్ సార్. ఒక్కసారి మీరు చూపిస్తున్నాను ఇట్లా వేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ మణిపూర్ సార్ నేనే రాశాను. ఇలా చాలామంది పుట్టుకొస్తున్నారు, వాళ్ళకి అందరికి అర్థం కావాలి సార్. హలో సార్ లైన్లో ఉన్నారు సార్. మీకు మణిపూర్ది చూపెడుతున్నా సార్. మణిపూర్ది విషయంలో కూడా ఇగో మణిపూర్ది కూడా రాసింది నేనే సార్. మణిపూర్ సంఘటన విషయంలో కూడా మొట్టమొదటిసారి రాసింది నేనే సార్. మణిపూర్ సంఘటన విషయంలో కూడా ప్రశ్నించింది నేనే, మాట్లాడింది నేనే సార్. మణిపూర్తో పాటు అనేక సంఘటనలు కూడా జరిగాయి సార్. ఎందుకోసం అంటే పాపం క్రైస్తవం ఎక్కడైనా పర్లేదు సార్, ఒక మతం కానీ ఇంకా ఎవరైనా కానీ సార్, కానీ మనిషిని మనిషిలాగా చూడలేనంటే ఏ మతం అయినా సరే, మనిషిని మనిషిలాగా చూడు ఏ మనిషి అయినా సార్, వాళ్ళు మనుషులే కాదు సార్. చూడండి సార్, మనిషిని మనిషిలా చూడనటువంటి మానవత్వం ఉన్నటువంటి మనము చిన్న విషయం ఒక ముసల్మాన్ గానీ అలాగే చంపునుంటే ఈ పార్టీకి రాష్ట్రం ఎలా ఉంది? ఒక జస్ట్ థింగ్ ఇన్ కామన్ గా సార్ ఒక ముసల్మాన్ ఇలాగా అయ్యుంటే ఒక బాబానో లేకపోతే ఇంకొకరిని ఒక హిందూనో ఎవరో ఒక చనిపోయి ఉంటే ఎలా ఉన్నాం
సార్ సార్ సీన్ వేరే ఉన్నాం. వీళ్ళకి జ్ఞానం ఉంది, ఏమో నేను పెద్ద మేధావిని, నేను క్రైస్తవుని గురించి నేను నిరూపిస్తాను. ఏం దేవుడు చెప్పాడా నిన్ను నా గురించి నువ్వు నిరూపించండి, నన్ను పంచాయతీకి లాగండి, నువ్వు నిరూపించండి, నువ్వు దెబ్బలాడండి అని దేవుడు చెప్పాడా? లేదు సార్. దాని మనిషికి సహాయం చేయండి. నా గురించి తెలియని వాళ్ళకి ఆపదలో ఉండేవాడిని ఆదుకుంటే క్రియల ద్వారా నువ్వు విశ్వాసం చూపిస్తే ఆ దేవుడు ఆ క్రియ ద్వారా వాళ్ళని బ్లెస్ చేస్తాడండి. సార్ సార్ ఆ క్రియలే మీకు ఇతరులకు కూడా దేవుడు ఉన్నాడా లేదని తెలుస్తుంది. పంచాయతీకి లాగేది, టీవీ ముంగట కూర్చోబెట్టుకునేది, సరే అంతవరకు పోయిందా? అది కూడా కాదు. నువ్వు ఒక అబ్బగా పుట్టావా, నీ దేవుళ్ళు మట్టి దేవుళ్ళు, నీ దేవుళ్ళు ఆ మట్టి దేవుడికి నొక్కే వాళ్ళు కొన్నంత ఒక మంచి మనసు మీకు లేదు కదా ఈ క్రైస్తవులకు. నేనే అంటున్నానండి సార్. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ వీడియోలు కూడా దయచేసి ఏ అయితే మీరు మాట్లాడిన వీడియో ఉందో ఈ వీడియో మీరు ఏ అయితే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఏ అయితే ఎన్ని మీరు మాట్లాడిన వీడియో కూడా నేను మీరు పంపిస్తాను సార్. ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ మీరు సార్ మీరు మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా సార్. మీరు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మీట్ చేయబోతున్నాను షార్ట్లీ. మా తరపున మీకు మీరు చేసే ప్రయాసానికి మా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాం. నేను ఎవరని ఎవరికి చెప్పకు, నేను వచ్చి డైరెక్ట్ చెప్తాను హూ ఐఎమ్ అనేది నేను చెప్తాను. సార్ నాకు సార్ ఒకటి సార్ చిన్న శ్రమకు మీకు నేను ఒక మంచిగా ఒక బ్రదర్ గా ఉండాలని, మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు తెలియదు కానీ ఒక మంచి సైనికుడు బాబా సాహెబ్ రచించిన ఈ రాష్ట్రంలో ఈ చట్టంలో మీరు ఒక సైనికుల్లాగా ఉన్నారు. ఇది మీకు నిజము, నీతి, నిజాయితీ అనేది మనస్సాక్షి, మానవత్వం అన్ని మీ దగ్గర ఉన్నాయండి. మీరు హెచ్చించుతున్నారనుకుంటారు, తగ్గించుతున్నారనుకుంటారో నాకు తెలీదు. యు ఆర్ ద గ్రేట్, బెటర్ దెన్ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్ కంటే మీలాంటి వాళ్ళు కావాలి. ఏసైపు మీలాంటి వాళ్ళు కావాలా, రాజాబోడన్న లాంటి వాళ్ళు కావాలా, నిలబడి అడిగే వాళ్ళు కావాలా. ఇలా టీవీలు ముంగట నిలబడుకొని నేను పందెం చేస్తాను, నేను పందెం కోడిని, నేను పరిగెడతాను, నేను కొడతాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఇన్నర్ వేర్ లేదు, మీటింగ్లు పెడుతున్నాం, ఎవరో మీటింగ్లకి ఎవరో డబ్బులు దండటం ఏంటి, ఎక్కడో ఏదో జరిగితే అక్కడ డబ్బులు దండుకుని క్రైస్తవ పేరు షరద పేసినారండి. ఐఎమ్ సారీ టు సే అన్న, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా చూడండి, చెన్నై నుంచి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పిండో. నిజంగా వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదన ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది. దయచేసి క్రైస్తవ సమాజం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఆలోచించండి. నిజంగా ఆ సార్ చెప్తున్న కన్నా కొద్దిగా బాధ అనిపించింది. ఇంకో మేడం మాట్లాడుతున్న యూకే నుంచి అలా మేడం మాట్లాడినప్పుడు కూడా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు. జై భీమ్ టీవీ లైవ్ ప్రపంచమంతా ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు. వాళ్ళందరికీ మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇంకో కాల్ మాట్లాడదాం.